Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to see about BNHS, that is Bombay Natural History Society. సో BNHS అనేది మనం ఆల్రెడీ పర్యావరణ పరమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో నిన్నటి క్లాస్ లోపల మీకు కొన్ని రకాల 3 రకాల సంస్థల గురించినటువంటి డీటెయిల్స్ మీకు ఇచ్చాను. సో ఈ రోజు కూడా మనం కొన్ని సంస్థల గురించి సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటి సంస్థ ఏంటి అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, BNHS అని చెప్పేసి అంటాం. మరి ఏంటి ఇది అంటే పేరులోనే ఉంది natural, it is related to nature conservation or nature protection. ఇది ప్రకృతిని పరిరక్షించడం కోసం లేదా ప్రకృతిని సంరక్షించడం కోసం ఏర్పాటైనటువంటి ఒకానొక సంస్థ. మరి పేరులోనే ఇంకొక అంశం కూడా కనబడుతుంది, ఏంటి? బాంబే. కాబట్టి సో దీని యొక్క లొకేషన్ ఏ ప్రదేశం లోపల ఇది ఏర్పాటు కావడం జరిగింది అంటే బాంబే. సో ప్రస్తుతం ఏమంటున్నాం, బాంబేను మనము ముంబైకి. ఓకే, సో ముంబై లోపల ఈ సంస్థ అనేది మనకు ప్రస్తుతం కనబడుతున్నది. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది అంటే సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1883. చాలా ఓల్డెస్ట్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూషన్. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థ ఇది. ఎందుకంటే 1883 లోపల ఇది ఏర్పాటు కావడం జరిగింది అండి. ఓకేనా? మరి 1883 లోపల ఏర్పాటైంది అంటే చాలా ప్రాచీనమైనటువంటి సంస్థగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో దిస్ ఈజ్ అన్ NGO. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్తాం. సో ఇది స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది. సో ఇండిపెండెంట్గా పనిచేయడం జరుగుతుంది. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయినటువంటి సంస్థ. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి భారతదేశం యొక్క ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు అంటే సలీం అలీ. ఎవరు? సలీం అలీ అని చెప్పేసే వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. సో పూర్తి పేరు జనరల్గా మీరు వినుండాలి. సలీం అంటే సలీం మోయినుద్దీన్ అబ్దుల్ అలీ అని చెప్పేసి. సలీం మోయినుద్దీన్ అబ్దుల్ అలీ, సింపుల్గా మనం ఏమంటాము, సలీం అలీ అని చెప్పేసి అంటాం. మరి సలీం అలీ అనగానే మనకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరు? బర్డ్స్, పక్షులు గుర్తుకొస్తాయి. సో పక్షి ప్రేమికునికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇతన్ని జనరల్గా మన పక్షులపైన అత్యధికంగా పరిశోధన చేశాడు కాబట్టి సో ఇతన్ని ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ. ఆర్నిత్ అనే పదానికి అర్థం ఏంటి అంటే బర్డ్స్, పక్షులు అని చెప్పేసి అర్థం. కాబట్టి ఆర్నిథాలజీ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ బర్డ్స్. పక్షుల అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో, పక్షుల గురించి చదివే శాస్త్రం ఏదైతే ఉందో సో దాన్ని మనము ఆర్నిథాలజీ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఆర్నిథాలజీ లోపల ఇండియా లోపల అత్యధికంగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి సలీం అలీ. కాబట్టి ఇతన్ని మనం ఏమంటున్నాము, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా ఇతన్ని ఇంకొక రకంగా ఏమంటాం అంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏమంటాం? సో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ పక్షి మనిషి, అది ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్, అట్లా వాడొద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేరుతో మరొక రకంగా మనం ఏమంటాము, సలీం అలీని పిలవడం జరుగుతుంది. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరినన్నాము, మీకు ఆల్రెడీ మీకు గతం లోపల నేను చెప్పాను, బయాలజీ చెప్పేటప్పుడు చెప్పాను. వర్గీస్ కురియన్ ఎవరైతే ఉన్నారో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అనేటువంటి పేరుతో మనం వర్గీస్ కురియన్ అనేటువంటి శాస్త్రవేత్తను పిలుస్తాం. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల సలీం అలీ అని చెప్పేసే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని చెప్పేసే పేరుతో, అదేవిధంగా బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఇది కంప్లీట్గా సహజ వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిశోధన. సో రీసెర్చ్, సహజ వ్యవస్థలు, భారతదేశం లోపల ఉండేటువంటి సహజ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే నేచర్ ఏదైతే ఉందో సో దానిపైన పరిశోధన చేయడం అనేది, అదేవిధంగా సహజ వ్యవస్థల పట్ల ప్రజల లోపల అవగాహనను పెంపొందించడం. సో రీసెర్చ్ అండ్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈజ్ అ మేజర్ ఎయిమ్ ఆఫ్ దిస్ BNHS. సో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎయిమ్ ఏంటి అంటే
అవగాహన కల్పించడం ప్రజల లోపల. ఏంటి? పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని మనం పరిరక్షించినట్లయితే మనను పర్యావరణం పరిరక్షిస్తుంది అనేటువంటి అవగాహన ఏదైతే ఉందో సో దానిని కలిగించడము, అదేవిధంగా ప్రకృతి లోపల ఉండేటువంటి కొత్త ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. క్లియర్? మరి ఈ సంస్థ ఒక మ్యాగజైన్ను ప్రింట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మ్యాగజైన్ ఏంటి అంటే అదే హార్న్ బిల్ అని చెప్పేసి. ఏంటి దాని పేరు? హార్న్ బిల్, రైట్? సో హార్న్ బిల్ అని చెప్పేసి జనరల్గా హార్న్ బిల్ అనేది ఇది ఒక బర్డ్స్ నేమ్ అని, ఇది ఒక పక్షికి సంబంధించినటువంటి పేరు ఇది. మరి ఆ పక్షి యొక్క పేరును ఈ మ్యాగజైన్ పేరుగా పెట్టడం జరిగింది. సో హార్న్ బిల్ అని చెప్పేసే పేరుతో మ్యాగజైన్ను ప్రింట్ చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే BNHS. దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది హార్న్ బిల్ పైన. ఓకేనా? సో ఇది మరి మొదటి సంస్థ. దెన్ కమ్ టు సెకండ్ వన్. రెండవ సంస్థ ఏంటి? ఇక్కడ మనం ప్రపంచ పర్యావరణ సంస్థ లోపల సెకండ్ ఇన్స్టిట్యూషన్ లేదా సెకండ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే GIS, దట్ ఈస్ BIS. ఓకే, సింపుల్. ఒక రెండే అంశాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో BIS అని చెప్పేసి అంటున్నాం. మరి ఇది ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఇట్ ఈస్ గివింగ్ సర్టిఫికేషన్ మార్క్స్. ఏమిస్తుంది ఇది? సర్టిఫికేషన్ మార్కులను ఇది అలాట్ చేయడం జరుగుతున్నది. మరి ఏంటి సర్టిఫికేషన్ మార్క్స్? జనరల్గా ఇది ఇచ్చే సర్టిఫికేషన్ మార్కును మనం ఏమంటాం అంటే ఎకో మార్క్ అని చెప్పేసి అంటాం. సో ఇది 1991 నుంచి ఇట్లాంటి ఎకో మార్క్స్ను ఇది ఇవ్వడం జరుగుతున్నది. సో ఎకో మార్క్ నథింగ్ బట్ ఎకలాజికల్ మార్కింగ్ అన్నమాట. మార్కింగ్ అంటే ఏదైనా ఒక ముద్ర లేకపోతే ఏదైనా ఒక సింబల్ను ఇండికేట్ చేసేది. సో ఇది దేనికి సంబంధించింది? ఎకో నథింగ్ బట్ ఎకలాజికల్. ఎకలాజికల్ అంటే అర్థం ఏంటి? పర్యావరణ పరమైనటువంటి లేదా పర్యావరణ సంబంధితమైనటువంటి మార్కును ఇచ్చేది. సో పర్యావరణ పరమైనటువంటి మార్కును ఇస్తుంది అంటే అర్థం ఏంటి? అది మనకు ఉపయోగం. దానివల్ల పర్యావరణం అనేది విధ్వంసానికి లోను కాదు, పర్యావరణానికి నష్టం లేదా హాని జరగదు. కాబట్టి మరి ఈ ఎకో మార్కు యొక్క సింబల్, దీని యొక్క అఫీషియల్ సింబల్, ఎకో మార్క్ యొక్క సింబల్ ఏంటి అంటే మట్టి కుండ. సో దీనిపైన చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎకో మార్క్ యొక్క సింబల్ లేదా ఎకో మార్కుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చిహ్నం ఏదైతే ఉందో అదేంటి అని అంటే మట్టి కుండ, దట్ ఈస్ ఎర్దన్ పాట్. సో ఎర్దన్ పాట్, మట్టి కుండ, ఎర్దన్ పాట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఎకో BIS, దట్ ఈస్ ఎకో మార్క్. మరి ఈ ఎకో మార్క్ ఉన్నటువంటి ఏవైతే గూడ్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఎకో మార్క్ ఉన్నటువంటి వస్తువులు కానీ గూడ్స్ ఉంటాయి కదా, ఆ గూడ్స్ పైన ఎకో మార్క్ ఉన్నది అనుకోండి. ఎకో మార్క్ ఉన్నది అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది? ఇది క్వాలిటీ ప్రోడక్ట్ అనే మనకు ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎకో మార్క్ ఉన్నది అంటే దీనివల్ల పర్యావరణం డ్యామేజ్ కాదు, మనం హ్యాపీగా ఈ ప్రోడక్ట్ను మనము వాడుకోవచ్చు అనేటువంటి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కోసము ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు సర్టిఫికేషన్ మార్క్స్ను ఇవ్వడం జరుగుతున్నది. సో ఇది 1991 నుంచి ఇవ్వడం జరుగుతున్నది. సో ఎకో మార్క్ రూపం లోపల దీని యొక్క సింబల్ లేదా దీని యొక్క లోగో ఏంటి అంటే లోగో ఆర్ సింబల్ దట్ ఈస్ మట్టి కుండ, ఎర్దన్ పాట్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ సెకండ్ ఇన్స్టిట్యూషన్. దెన్ కమ్ టు పెటా. సో పెటా మూడవ సంస్థ ఏంటి అంటే పెటా అని చెప్పేసి. సో ఏంటి పెటా అంటే సో ప్రివెన్షన్ ఆఫ్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆన్ ఎనిమల్స్. ఓకే, సో ప్రివెన్షన్ ఆఫ్, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. Okay, this is an expansion of PETA.
సో ప్రివెన్షన్ ఆఫ్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అంటే అర్థం ఏంటి? ఎథికల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఇది. అంటే ఎట్టి పరిస్థితుల లోపల జంతువులను మనం హింసించరాదు, జంతువుల యొక్క హక్కులను వాటి యొక్క సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అనే బేస్ ఏదైతే ఉందో, అనే ఎయిమ్ ఏదైతే ఉందో, ఆ ఎయిమ్తో ఏర్పాటైనటువంటి సంస్థ ఏంటి అంటే పెటా అని చెప్పేసి. మరి జంతువుల యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటి? జంతువుల యొక్క హక్కులను రక్షించడం మరియు ప్రొటెక్షన్. ఓకే, సో యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. కాబట్టి యానిమల్ రైట్స్కు సంబంధించి ప్రపంచం లోపలనే అతిపెద్ద సంస్థ ఏది అంటే పెటా. ఓకే, సో ప్రపంచం లోపలనే జంతువుల యొక్క హక్కులకు సంబంధించి వాటి యొక్క రక్షణకు సంబంధించినటువంటి అతిపెద్ద ఆర్గనైజేషను పెటా అని చెప్పేసి. మీరందరూ వినుంటారు, రెడ్ క్రాస్ కూడా ఉంటుంది. అక్కినేని అమల ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యానిమల్ రైట్స్ అండ్ యానిమల్ ప్రొటెక్షన్. ఓకే, మరి ఇక్కడ ఈ సంస్థ అనేది మనకు 1980 లోపల ఇది ఏర్పాటు కావడం జరిగింది. మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటైంది ఇది అంటే వర్జీనియా లోపల ఏర్పాటైంది. సో వర్జీనియా ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల ఒకానొక రాష్ట్రం పేరు ఏది అంటే వర్జీనియా. సో వర్జీనియా లోపల 1980 లోపల ఈ సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. మరి దీని యొక్క బ్రాంచెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశాల లోపల దీని యొక్క బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మరి భారతదేశ కాంటెక్స్ లోపల, ఇండియన్ కాంటెక్స్ లోపల పెటా ఇండియా, సో పెటా ఇండియా, సో ఇది 2000 సంవత్సరం లోపల పెటా ఇండియా అనేది 2000 సంవత్సరం లోపల ఏర్పాటు కావడం జరిగింది ఇండియా లోపల. ఏ హెడ్ క్వార్టర్గా ఏర్పాటైంది ఇది అంటే ముంబై. సో ముంబై హెడ్ క్వార్టర్గా భారతదేశం లోపల పెటా ఇండియా అనేది 2000 ఇయర్ లోపల ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం చెప్తున్నాను, జంతువుల యొక్క హక్కులను రక్షించడము, వాటి యొక్క సంక్షేమాన్ని మనం పరిగణ లోపలికి తీసుకోవడము. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ పెటా అని చెప్పేసి. దిస్ ఈజ్ అ థర్డ్ ఆర్గనైజేషన్ ఇన్ టుడేస్ సెషన్. దెన్ కమ్ టు ఫోర్త్ ఆర్గనైజేషన్. 4వ ఆర్గనైజేషన్ కూడా మీకు చెప్తున్నాను ఈ క్లాస్ లోపల. ఏంటి అది అంటే GEF. ఏంటది? GEF అని చెప్పేసి. మరి ఏంటి GEF అంటే గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ. గ్లోబల్, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి? గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ. సో గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ GEF అని చెప్పేసి. మరి ఏంటి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం? GEF యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అనే ముందు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే వాషింగ్టన్. సో ఇది కూడా వాషింగ్టన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ సంస్థ అనేది ఈ ప్రాంతం లోపల ఏర్పాటు కావడం జరిగింది. మరి ఏం చేస్తుంది? గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటున్నాం అంటే ప్రపంచం లోపల పర్యావరణాన్ని పరిరక్షించడం కోసము ఇది ఫినాన్షియల్ సపోర్ట్ను ఇస్తుంది. రైట్? సో దిస్ ఈస్ ప్యూర్లీ అ ఫినాన్షియల్ మెకానిజం. సో ఇట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ మెకానిజం టు ఎవరికి ఇస్తుంది అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఇంపార్టెంట్. రైట్? ప్రపంచం లోపల అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల లోపల పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి కొంత ఫండుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది GEF అని చెప్పేసి ఆర్గనైజేషన్. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ నేషన్స్. ఓకేనా? కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ప్రపంచం లోపల ఉన్నాయో వాటికి పర్యావరణ పరమైనటువంటి పరిరక్షణ కోసము కొన్ని రకాల నిధులను, ఫినాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతున్నది. మరి ఏ కాంటెక్స్ లోపల ఇస్తుంది, ఎందుకోసం ఇస్తుంది అనేది కూడా మీకు స్పెసిఫై చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేనికి ఇస్తుంది అంటే నంబర్ 1 CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. దీన్నే జీవ వైవిధ్య కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం. సో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అనేటువంటి కన్వెన్షన్కు సహాయం చేస్తుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఏర్పాటు చేయబడినటువంటి జరిగినటువంటి కన్వెన్షన్ ఏంటి అంటే కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. నంబర్ 2 రెండవది ఏంటి అంటే UNFCCC. ఓకే, UNFCCC అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి.
సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో UNFCCC అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా మనకు ప్రపంచ పర్యావరణ సదస్సులు అనేటువంటి ప్రత్యేక చాప్టర్ ఉంది. దాని లోపల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. వాట్ ఈస్ CBD, వాట్ ఈస్ UNFCCC అనేది. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కాంటెక్స్ట్ లోపల ఫండ్ ఏ పథకాలకు సంబంధించి ఇస్తుంది అంటే CBD, UNFCCC, అదేవిధంగా UNCCD, ఇంకొకటి ఏంటి UNCCD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఎడారీకరణ అంటే ఎడారులుగా మారిపోవడం జరుగుతుంది చాలా రకాల దేశాలు, చాలా రకాల ప్రాంతాలు. మరి ఈ కన్వెన్షన్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్, ఎడారీకరణ పైన పోరాటం చేయడం కోసము UNO వాళ్ళు ఒక కన్వెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ UNCCD అని చెప్పేసి. సో దీనికి కూడా వీళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఫైనల్లీ స్టాక్హోమ్ కన్వెన్షన్. సో స్టాక్హోమ్ కన్వెన్షన్ ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఓజోన్ డిప్లీషన్కు సంబంధించినటువంటి కన్వెన్షన్. మరి ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీనికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దెన్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ. సో వీటన్నింటికి సంబంధించినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి మనకు అందడం జరుగుతుంది అంటే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ. క్లియర్? సో ఇది మరి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి 4వ సంస్థ. సో ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. మనము నెక్స్ట్ రేపు మరికొన్ని సంస్థలతో మనం మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.